హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నాను. రీసెంట్గా ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ పెట్టిన తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట, మీకు కార్ చూపించలేదు అని చెప్పి. నాకు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నేను అసలు వ్లాగ్ కూడా చేయలేదన్నమాట. మేము కార్ తీసుకుని వచ్చిన రోజు యాక్చువల్గా ఆ రోజు హీట్ వేవ్ వాషింగ్టన్ స్టేట్లో చాలా ఎక్కువ వచ్చింది. అరౌండ్ 110 degrees వరకు వచ్చిందనమాట హీట్ వేవ్. 3 days కంటిన్యూస్గా మాకు ఎంత ఎండ అంటే అట్లీస్ట్ ఫుల్ చెమటలు కారిపోతుంటాయి. మనకు ఇండియాలో సమ్మర్కి మెయిన్గా 45 degrees 46 degrees ఉంటే ఎట్లుంటుందో, సో అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇక్కడ. అందుకే ఇంకా ఆ రోజు మాకు ఫుల్ మైండ్ కూడా పని చేయలేదు, సో అలా అయిపోయింది. సో ఇప్పుడైతే మీ అందరికీ మా కొత్త కార్ చూపించబోతున్నాను. Shall we reveal our car? I don't see anything in my car. Okay, shall we reveal our car? పండు కార్ చూపిద్దామా? కౌంట్ చేయి, నెంబర్స్ కౌంట్ చేయి. 1 2 3 4. సో మీకు ఒకటి గుర్తుందా, నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్లో అనుకుంటాను మాకన్నా కారు ఉంటే మేము ఇక్కడే పార్క్ చేసుకుంటామేమో అని చెప్పి ఒక లైన్ చెప్పాను, ఒక బిట్. యా, నిజంగానే మా కారు వచ్చిన తర్వాత మేము ఇక్కడే పార్క్ చేస్తున్నాం అనమాట. బట్ ఇట్ డిపెండ్స్, సమ్ టైమ్స్ ఇక్కడ ఎవరో ఒకరు పెట్టేసి ఉంటారు. వెళ్ళి కూర్చుందాం మా కార్లో కొంచెంసేపు. నేను నాకు ట్యాబ్లో కవిన లేదంటే. సో దిస్ ఈజ్ అవర్ కార్, బ్లాక్ కలర్ హోండా సిఆర్వి, హోండా సిఆర్వి కార్ మోడల్ వచ్చి ఎస్వియు టైప్లో ఉంటుంది. ఫైనల్లీ అవర్ డ్రీమ్ కేమ్ ట్రూ. కార్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ ఎలా అంటే కారు బేసిక్ నీడ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా యూఎస్లో, మనకి ఇండియాలో బైక్ ఉంటే సరిపోతుంది. మేమైతే 4-5 years మాకు అవెంజర్ బైక్ ఉంది బెంగళూరులో. ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురం అదే బైక్లో కూర్చొని వెళ్తూ ఉండేవాళ్ళము. కానీ ఈ ఇయర్ ఇక్కడికి వచ్చేసాం కదా 21లో. సో ఇక్కడైతే ఇంకా కార్ బేసిక్. అసలు మేము వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ 2.5 months అయింది. మేము ఏప్రిల్లో వచ్చాము ఇక్కడికి. మే, జూన్, జూలై, ఇది జూలై. సో అప్రాక్సిమేట్లీ 2.5 months అయింది. బట్ ఫైనల్గా అయితే కార్ తీసేసుకున్నాము. ఈ 2 monthsలో కూడా మేము చాలా చోట్ల అంటే మెయిన్గా ఎమర్జెన్సీ కోసం బయట తిరిగామన్నమాట. బాబుకి ఒకసారి హాస్పిటల్ కోసము బయటకు వెళ్ళాము, అండ్ ఒకసారి కాస్కోకి ఇంకొక 2 times ఏమో అట్లా వెళ్ళామన్నమాట కోవిడ్ వ్యాక్సినేషన్ కోసము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు క్యాబ్లో వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా ఇబ్బంది అయిపోయేది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఫైనల్గా అయితే ఇంకా తీసేసుకున్నాము. డోర్ ఓపెన్ చేసి మాట్లాడుతుంటే ఇంకా బైక్ నుండి ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. మాకైతే ఈ కార్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మా కార్ వచ్చి హోండా సిఆర్వి మోడల్, లైక్ ఎస్యూవి టైప్లో ఉంటుంది. కార్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అనమాట, అదే పండు. పండు సే హాయ్. హాయ్. నీ కార్ సీట్లో కూర్చోకుండా పక్కన ఎందుకు కూర్చున్నావు? యాక్చువల్గా మాది పైనే ఉంటుంది ఇల్లు. మాకు ఇంటి దగ్గరలోనే కింద పార్కింగ్ చేసాం మేము. సో ఇక్కడికి కూడా ఇంటర్నెట్ వస్తుంది అనమాట. సో అందుకే పండు వెనకాల కూర్చొని ఆడుకుంటున్నాడు. సో నేను కొంచెంసేపు వీడియో షూట్ చేసుకుంటాను, నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను. బట్ వచ్చినాడు నాతో పాటు ఇంకా కిందికి. ఎట్లుంది కార్? నచ్చిందా నీకు? మనం వెనకాల కూడా కూర్చోవచ్చు కదా. అండ్ ఇంకొక విషయం ఏమంటే వెనకాల మాకు చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు మనము స్టఫ్ చాలా పెట్టుకోవచ్చు తెలుసా. సో అంత ప్లేస్ ఉంది మనకి కదా వెనకాల. ఏముండవు వెనకాల. ఇప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. ఇంకా కార్ వచ్చేసింది కాబట్టి మనం మోస్ట్లీ వీకెండ్సే తిరుగుతాం బయటికి. ఇంకా వీక్ డేస్లో అంత ఎక్కువ పోము. సో వీకెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా లైక్ ఏమన్నా చూడాల్సిన ప్లేసెస్, ఎందుకంటే నేను కూడా కొత్తనే కాబట్టి ఈ స్టేట్కే కాదు యూఎస్కే నేను కొత్త అసలు రావడము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి మంచి వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కార్ మేము
వెళ్ళి చూసి తీసుకోలేదన్నమాట. ఐ మీన్ మేము ముగ్గురం వెళ్ళింటే కంపల్సరీ ఆ రోజు వ్లాగ్ అనేది షూట్ చేసేదాన్ని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ వీకెండ్ హరి ఫ్రెండ్ వెళ్ళారనమాట. ఊరికే అట్లా కార్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాము అని చెప్పి. మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, తీసుకుంటామో తీసుకోమో ఊరికే చూద్దాము అని చెప్పి వెళ్ళారు. బట్ తీసుకొని వచ్చేసారు కార్ ఆ రోజు ఇంటికి. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు నేను పెద్దగా వ్లాగ్ చేయలేదు కానీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఫొటోస్ ఇన్ అవర్ కార్ అని చెప్పి నేను అవి ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసినట్లున్నాను. సో ఆ ఫొటోస్ కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కార్. అండ్ ఇప్పటి వరకు అయితే మాకు కార్ లేదు. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా మాకు అయితే కార్ లేదు. అవెంజర్ బైక్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా దాంట్లోనే వెళ్తూ ఉంటాము. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కార్. సో హ్యాపీ. అండ్ ఇంకొకటి, ప్రతిసారి మేము ఎట్లా అనుకుంటూ ఉంటాం తెలుసా, ఇన్ కేస్ మేము ఎప్పుడైనా ఈ కార్లో కొంచెం బయట అలా రోమింగ్ చేసి వచ్చినప్పుడు మాకు ఇక్కడ మళ్ళీ పార్కింగ్ దొరికేది కాదు. సో వేరే చోటుకి వెళ్ళి పెట్టేసి వస్తూ ఉంటాము. కానీ నిన్న ఈవినింగ్ లక్కీగా మాకు ఇక్కడ ఉన్నింది. నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను అనమాట, మా కార్ మళ్ళీ ఇక్కడే మేము పార్క్ చేసుకుంటే మేము కిందికి వెళ్ళి కార్ బ్లాక్ చేయాలి అని చెప్పి అనుకుంటూ నిన్నాను. సో ఫైనల్లీ మాకు ఇక్కడ అయితే పార్కింగ్ దొరికింది. బట్ చాలా ఉంది పార్కింగ్, ఎవ్వరూ రారనమాట బయటికి. చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది ఆ బయట, కొంచెం ఆ వెహికల్ సౌండ్ తప్ప. కార్ అంటే ఇట్స్ లైక్ ఏ బేబీ అనమాట. ఎందుకు బేబీ అంటున్నా అంటే, బేబీ అంటే మన ఇంట్లో ఉంటుంది కానీ కార్ మన ఇంట్లో ఉండదు, పార్కింగ్లో ఉంటుంది. బట్ ఎందుకన్నానంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని తీసుకెళ్ళడం కానీ మళ్ళీ ఇంటి దగ్గర దింపడం కానీ, మనము మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో మన కార్ని కూడా మనం అలాగే చూసుకుంటూ ఉండాలన్నమాట. బట్ ఏమంటే దానికి పెద్దగా మాటలు రావు కార్కి. కానీ నేనైతే వచ్చినప్పటి నుండి కార్ తీసుకుంటున్నాము అని అనుకున్నప్పుడు, ఆ థాట్ వచ్చినప్పటి నుండి వీఆర్ థింకింగ్ లైక్ ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, ఐ మీన్ ఒక బేబీని మనం తీసుకుంటున్నాము అని నేను అన్నాను అనమాట హరితో కూడా. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ నిజంగా ఇట్స్ లైక్ బేబీ ఫర్ అస్, తెలుసా ఎంత బాగా అనిపించిందో. సో బ్లాక్, అన్ఎక్స్పెక్టెడ్గా బ్లాక్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అయినా కూడా ఎంత బాగుంది తెలుసా, బ్లాక్ అనే ఫీలింగే లేదు. లోపలంతా కూడా మనకి బిగ్ కలర్ ఉందన్నమాట. సో యా, ఫుల్ ఎండ వచ్చేసింది. సో ఇంక నేను పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా మీకు రిజర్వ్డ్ పార్కింగ్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ అంత ఎక్కువ పెట్టకూడదు కార్స్. ఇక్కడ ఓన్లీ 2 lanes మాత్రమే ఉన్నాయి, దిస్ వన్ అండ్ దట్ వన్. అండ్ ఇక్కడైతే అసలు పెట్టకూడదు, ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర. సో ఆ పక్కన పెట్టచ్చు. సో మీరు చూసినట్లుంటే 2 కార్లు ఉన్నాయి ఆ పక్కన, మెయిల్ బాక్స్ పక్కన. సో వైట్ కలర్ది ఎవరిదో మాకు తెలీదు. సో బ్లాక్ కలర్, దట్ ఈస్ అవర్ కార్. కార్ తీసుకున్న రోజు మేము ఆ రోజు పెద్దగా వ్లాగ్ ఏం చేయలేదు. అప్పుడు మాకు ఫుల్ వాషింగ్టన్ స్టేట్ అంతా హీట్ వేవ్ వచ్చింది. ఒక 3 days కంటిన్యూస్గా ఉండింది. మాకు అసలు దిక్కు వచ్చలేదు ఆ టైంలో. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మేము పైకి వెళ్ళాను, ఆల్మోస్ట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చామన్నమాట. ఊరికే అట్లా రోమింగ్ చేసి వద్దాము అని అంటే మా హస్బెండ్ ఊరికే QFC వరకు వెళ్ళేసి వస్తున్నాము. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము అండి ఇప్పుడు? డాడీ నాది ఇద్దరిది మ్యాచింగ్ షర్ట్. కమ్యూనిటీ కలర్.
ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా మనము కరెక్ట్గా పాటించాలి. ఏమన్నా అటు ఇటు అయినా కూడా మనకు ఇంటికి టికెట్స్ వస్తాయి, మనం ఫైన్ కట్టాల్సి ఉంటుంది అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ ఏమంటే మనకు బాగా తిరిగే వాళ్ళకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. మేము ఎప్పుడో ఒకసారి కదా వస్తాము, అండ్ హరికి అయితే కొత్త అనమాట కార్ డ్రైవింగ్ చేయడము. సో కొంచెం మాకు భయంగానే ఉంది. ఇంకా కొంచెం రూల్స్ అయితే తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఇంకా తర్వాత అయితే దగ్గర అయితే లోకల్లో తిరుగుతున్నాం, కానీ ఇంకా పెద్ద లాంగ్ జర్నీ అయితే ఏం చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే క్వాలిటీ ఫుడ్ సెంటర్స్ వెళ్ళేసి వచ్చామన్నమాట. మళ్ళీ మాకు పార్కింగ్ ఇక్కడే దొరికింది. సో కనిపించలేదా? యా, బ్లాక్ వన్ చూస్తున్నారా? సో మాకు మళ్ళీ పార్కింగ్ ఇక్కడే దొరికింది. సో అది ఎందుకో ఒక విధమైన ఎగ్జైట్మెంట్ అనమాట, ఎందుకంటే పైనుంచి చూసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ మా విండోకి స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ మా కార్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ డ్రీమ్ కార్ అనమాట. చాలా చిన్నదే తీసుకోవాలనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పెద్దది తీసుకోవాల్సి వచ్చింది. సో యూ కెన్ సీ రైట్, ఇక్కడ నుంచి చూడండి బాగా అనిపిస్తుంది పెద్దగా. మెయిన్గా క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు మంచిగా మనం వెనకాల స్టఫ్ పెట్టుకోవచ్చు అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.